బిగ్ బాస్ హౌస్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ ని బిగ్ బాస్ ఎంత తొక్కేయాలని ట్రై చేసినా సరే బిగ్ బాస్ వల్ల కాల. నిన్న తనుజ గారు హ్యాట్స్ ఆఫ్, తను ప్రూవ్ చేశారు. ఎంత మంది ఎన్ని వాగుకున్నా ఏది చేసినా, రమ్య మోక్ష అండ్ మాధురి గారు ఎన్ని మాట్లాడినారు, అమ్మాయిలు పిచ్చోడు, తనుజ తప్పలేదా, ఒక చేయి ఉంటే చప్పట్లు, రెండు చేతులు ఉంటే చప్పట్లు అని ఎన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినా తనుజ గారి క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్. బంగారు కొండ మా తనుజ గారు అనుకోవచ్చు, ఇంతమంది నెగిటివ్ మాట్లాడినారు, నేను కూడా నెగిటివ్ మాట్లాడితే నాకు కొంచెం హైప్ వచ్చింది అనుకోవచ్చు, కానీ తనుజ గారు అట్లా చేయాల. తనుజ గారు మాట్లాడింది ఒక వీడియో చూపిస్తా చూడండి. నేను ఈ లడ్డు కళ్యాణ్కి ఇస్తున్నాను. ఆయన గురించి నాకు ఒక క్లారిటీ ఉంది, నా గురించి ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మా ఇద్దరు గురించి ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఉంది. థర్డ్ పర్సన్ మాటలకి చెవి ఇవ్వద్దు అని చెప్పాలి. అయితే నెంబర్ 1 క్లారిటీ అండి తనకి. ఎవరేమనుకుంటే నాకేంటి, తనకి నాకున్న బాండింగ్ తెలుసు, తన లిమిట్స్ తెలుసు, నాకు నా లిమిట్స్ తెలుసు. ఆర్మీ పవన్ కళ్యాణ్ నువ్వు నీకు లాగే ఉండు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో వచ్చి ఏదో మాట్లాడితే నువ్వు ఎవరి మాటలు వినొద్దు. నీ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు తెలుసు, నా ఫ్రెండ్షిప్ ఏంటో నీకు తెలుసు. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా ఎపిసోడ్ లో 50 మినిట్స్ ఎపిసోడ్ అయితే దాంట్లో 20 మినిట్స్ ఆర్మీ పవన్ కళ్యాణ్ నెగిటివ్ గా చూపిస్తున్నారు. మెయిన్ ఎపిసోడ్ లో కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ పోర్ట్రై చేసి మరి నెగిటివ్ చేద్దాం చాలా ట్రై చేశారు. కానీ నిన్న తనుజ గారు అయితే సూపర్ క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా అంటే చాలా జెన్యూన్ అనిపించారు. అమ్మాయిల పిచ్చోడు అయితే రమ్య మోక్ష కన్ఫ్యూజన్ రూమ్కి వెళ్ళినప్పుడు తన పక్కన కూర్చుందా, తనకు తెలుసు ఎవరితో ఉండాలి, ఏం చేయాలి అని తెలుసు. ఒక్కరితోనే తనుజ గారు ఒక్కరితోనే క్లోజ్గా ఉండవు. ఎందుకు సరే, తన ఏజ్ 23 ఇయర్స్ అంటే ఉంటుంది. ఇప్పుడు అంత స్టేజ్కి వెళ్ళారు, అమ్మాయిలు ఉన్నారు పక్కన అని కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ జాబ్ కొడతాం ఎంత కష్టం చెప్పండి. 23 ఇయర్స్ లోనే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆర్మీ జాబ్ కొట్టాడంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉంటాడో, ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడో. అమ్మాయిలు అప్పుడు తిరిగే టైం ఉంటుందా, కాలేజ్ టైంలో కానీ తన ప్రిపరేషన్ టైంలో కానీ అమ్మాయిలు తిరిగే టైం ఉంటుందా, చాటింగ్ చేసే టైం ఉంటుందా, పులిహేర కలిపే టైం ఉంటుందా. ఏదో వచ్చింది బిగ్ బాస్ కి, అమ్మాయి బాగుంది, నచ్చిందండో చెప్పింది, తన ఒపీనియన్ కూడా తను చెప్పింది. తర్వాత ఫ్రెండ్షిప్ బాగుంటుంది, మాట్లాడుకున్నారు. దానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాధురి గారు, రమ్య మోక్ష, చాలా మంది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ప్రతి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చూశారు బిగ్ బాస్ కూడా. కానీ నిన్న తనుజ గారు వచ్చారు, సూపర్ క్లారిటీ. అయితే నాకు హ్యాట్స్ ఆఫ్. మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నాకు ఫాలో చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నా పేరు వంశీ.